నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అనుక్షణం భక్తుల కోసం. మనకు అందించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మహావిష్ణువు వైకుంఠంలో, పరమేశ్వరుడు కైలాసంలో నివసిస్తారంటారు. కానీ నిజానికి వారి నివాసం భక్తుల హృదయాల్లోనే. మన పురాణాలు ఎన్నో ఉదాహరణలతో భగవంతుడు భక్త ప్రియుడని ప్రబోధిస్తున్నాయి. అంబరీషుడు మహాభక్తుడు. సర్వ కర్మలను హరిపరం చేసి పాలన సాగించాడు. ఏడాది పాటు శ్రీహరి గురించి ద్వాదశి వ్రతాన్ని చేశాడు. వ్రతం పూర్తయ్యాక ఉపవాసానంతరం భోజనం చేయడానికి పూనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దూర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. మహారాజు ఆయనను భోజనానికి ఆహ్వానించగా స్నానం చేసి వస్తానని నదికి వెళ్ళాడు. మహర్షి రావడం ఆలస్యమైనది. ద్వాదశ గడియలు ముగుస్తూ ఉండటంతో అతిథికి పెట్టకుండా తాను తినకూడదు కనుక పండితుల సలహాపై శ్రీహరిని స్మరించి నీళ్లు పారాయణం చేస్తాడు. స్నానాధికాలు ముగించుకుని వచ్చిన దుర్వాసుడు తాను రాకుండానే రాజు ఆరగించాడని ఆగ్రహిస్తాడు. తన సిగలోని ఒక జడను సమూలంగా పెరికి దానితో కృత్యను సృష్టించి అంబరీషుడిపై ప్రయోగిస్తాడు. శ్రీహరి తన భక్తుణ్ణి రక్షింపదలచి దుర్వాసుడి మాయను ఛేదించమని సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ చక్రం ప్రళయంలా వచ్చి కృత్యను కాల్చివేసి ముని వెంట పడుతుంది. భయకంపితుడైన దుర్వాసుడు పరుగున లోకాలన్నీ తిరిగి చివరకు వైకుంఠం వెళ్ళి శ్రీహరిని శరణు కోరుతాడు. భక్తుల ప్రేమ బంధానికి చిక్కిన తాను వారిని వదిలిపెట్టనని చెప్పిన శ్రీహరి వెళ్ళి అంబరీషుడినే శరణు వేయమంటాడు. దుర్వాసుడు తిరిగి వచ్చి అలాగే చేస్తాడు. అంబరీషుడి ప్రార్థనతో విష్ణుచక్రం మరలిపోతుంది. ఆసక్తికరంగా సాగే అంబరీషోపాఖ్యానం భక్తికి మించిన శక్తి లేదని నిరూపిస్తుంది. బాణుడు శివపూజా దురంధరుడు. అతడి కుమార్తె ఉష శ్రీకృష్ణుని మనవడు అని అనిరుద్ధుణ్ణి ప్రేమించింది. అనిరుద్ధుడు ఉషాదేవి అంతఃపురంలో కొంతకాలం గడిపాడు. ఉష గర్భవతి అవుతుంది. విషయం తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధిస్తాడు. అతన్ని విడిపించడానికి శ్రీకృష్ణుడు చతురంగ బలాలతో యుద్ధానికి వస్తాడు. పరమేశ్వరుడు తన భక్తుడైన బాణాసురుడి తరఫున యుద్ధరంగానికి వస్తాడు. ఆ సమయంలో శివకేశవుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ముల్లోకాలకు పూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని నిటాలాక్షుడు ప్రయోగించగా శ్రీకృష్ణుడు దాన్ని చేత్తోనే తిప్పికొడతాడు. సమ్మోహనాస్త్రం ప్రయోగించి శంకరుణ్ణి స్పృహ తప్పించి బాణాసురుడి 1000 చేతులలో 4 వదిలి మిగిలిన అన్నింటినీ నరికేస్తాడు. పరమేశ్వరుడికి బాణుడంటే పరమప్రీతి. ఆ సమయంలో మహాశివుడు పురుష సూక్తంతో శ్రీకృష్ణుణ్ణి స్తుతించగా శివభక్తులలో అగ్రగణ్యుడైన బాణాసురుడు జర మరణాది భయాలు లేకుండా జీవిస్తాడని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. మనసా వాచా కర్మణ భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి ఆపదలు ఎదుర్కొనే శక్తిని ఆయనే అనుగ్రహిస్తాడు. సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలకు లోబడి బాధపడే వారికి గోవింద గుణకీర్తనం గట్టు చేర్చే తెప్ప వంటిదని భాగవతం బోధిస్తోంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.